సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఈరోజు మా ఏరియాలో కిడ్డీ పార్టీ అనమాట. సో కిడ్డీ పార్టీకి వెళ్తున్నాను. అక్కడ ఎలా జరుగుతుందో ఏంటి అనేది అంతా చూపిస్తాను. సరేనా? ఓకే అండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. సో హలో అండి, ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు అక్క వాళ్ళది అనమాట ఈసారి కిట్టి పార్టీ ఫంక్షన్. సో బిఫోర్ కూడా చాలామంది అయిపోయాయి. నేను ఎప్పుడు షూట్ చేయేంత టైం లేకుండే. సో ఈ అక్క వాళ్ళు షూట్ చేశాను అనమాట. సో ఏంటంటే కిట్టి పార్టీలో మామూలుగా బిఫోర్ అయిన వాళ్ళంతా ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే పెట్టేవాళ్ళు అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్, సమోసా, డ్రింక్స్ అలా ఉండేది. ఈ అక్క వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ పెట్టారనమాట. లంచ్ పెట్టారు. సో అందరూ యాక్చువల్గా వాళ్ళు పెట్టిన టైం 1 PM అనమాట. కానీ అందరు గ్యాదర్ అయ్యేసరికి 2 అలా అయిపోయింది. ఆ రోజు సెకండ్ సాటర్డే ఉండే. సో పిల్లలకి ఇట్లా స్కూల్స్ హాలిడేస్ ఉండేసరికి కొంచెం గ్యాదర్ అయ్యే వరకు లేట్ అయింది. అండ్ నార్మల్గా కూడా మా ఈవినింగ్ టైము 4:30 అంటే మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యేసరికి 5 అలా అవుతుంది. సో అందరు వచ్చి గ్యాదర్ అయ్యి లంచ్ అనేది చేసుకున్నారనమాట. లంచ్ చేసుకున్న తర్వాత లంచ్ అయిపోయిన వాళ్ళు స్వీట్ కూడా సాబ్దాని ఇంకా సోరకాయ ఇది స్వీట్ అనమాట. చాలా బాగుంది, మంచిగా ఉంది. రైస్ అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా మంచి టేస్టీగా ఉన్నాయి. దాని తర్వాత గేమ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా కిట్టి పార్టీలో కంపల్సరీ 2 గేమ్స్ అనేది పెడతారనమాట. సో ఈ అక్క ఏంటంటే ఒక అమ్మాయిది ప్రింట్అవుట్ తీసుకుందనమాట. ప్రింట్అవుట్ తీసుకుని స్టిక్కర్స్ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, సేమ్ అలాంటి స్టిక్కర్స్, సేమ్ మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో మన కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కట్టి సేమ్ మనం ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్రింట్అవుట్ కూడా అక్కడ పెట్టాలన్నమాట. సో యాక్చువల్గా నా ఛాన్స్ వచ్చింది. నేను ఎట్లా మెజర్మెంట్స్ చేసుకున్నానంటే ప్యాడ్కి పెట్టారు కదా ప్రింట్అవుట్, దాని త్రూ ఇట్లా మెజర్మెంట్స్ చేసుకున్నాను. కానీ రాలేదు. సో ఎక్కడో పెట్టేసాను. ఈ ఆంటీ కూడా ఇట్లా మెజర్మెంట్స్ చేసుకుంటా పెడదామనేసి పెట్టింది. కానీ ఒక ఆంటీ పెట్టింది అనమాట. నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఆ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఏంటంటే నేను కొంతమందిని షూట్ చేశాను. నెక్స్ట్ గేమ్ ఏంటంటే చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, కోలాకి బెలూన్ని పైకి అనుకుంటా ఒక్కొక్క బ్యాంగిల్ అనేది చపాతీ చేసే కర్రలో వేయాలన్నమాట. బెలూన్ కింద పడద్దు అసలుకి. బెలూన్ పైకి అనుకుంటా బ్యాంగిల్స్ అనేది అలా వేయాలి. మనం 1 minute ఎన్ని బ్యాంగిల్స్ వేస్తాం ఏందనేది చూసుకోవాలి. సో అందట్లో హైయెస్ట్ ఏంటంటే 26 36 ఎవరో వేసారనమాట. ఈ ఆంటీ వాళ్ళైతే అసలు చాలా ఫాస్ట్ ఇంకా స్ట్రాంగ్ అనమాట. మేమన్నా కొంచెం లేజీగా ఫీల్ అవుతాం, కానీ ఆంటీ వాళ్ళందరూ మంచిగా గేమ్స్ అయితే మంచిగా ఆడతారు. మాకన్నా మంచిగా ఆడతారు. ఈ ఆంటీ కూడా, ఇంత ముందుకు ఒక ఆంటీ, ఇంకొక ఆంటీ, ఈ ఆంటీ వాళ్ళు చాలా ఫాస్ట్ ఇంకా మస్తు ఆడతారు గేమ్స్. సో 1 by 1 ఆడుతున్నారనమాట. సో ఈ అక్క అయితే చాలా కామెడీ అయింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది అనమాట. ఈసారి కిట్టి పార్టీలో ఈ అక్కతోని బాగా అందరూ మంచిగా నవ్వుకున్నారు. వాళ్ళకి లాఫింగ్ క్లాస్ అయినట్టు అయిందనమాట. సో అందరు 1 by 1 అందరిగా నన్ను కమెంట్ చేస్తున్నారు అనమాట. నవ్వినావు కదా, వీడియోలు షూట్ చేసినావు కదా, ఇప్పుడు ఎన్నేస్తావో చూస్తాం అనేసి. సో నా ఛాన్స్ వచ్చింది, స్లోగా వేశాను. సో లాస్ట్ ఏంటంటే అందరిది అయిపోయింది. ఎవరైతే కిట్టి పార్టీ పెడతారు కదా వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట ఆడడానికి. సో ఇప్పుడు ఒక అక్క ఆడింది, నెక్స్ట్ ఈ అక్క కూడా ఆడింది అనమాట. సో ఇలా గేమ్స్ అన్నీ అయిపోయాక ఏంటంటే చిన్నపిల్లలు కూడా వస్తారనమాట. రుద్రాంశు ఈ అబ్బాయి ఎప్పుడు మాట్లాడాడు, కానీ ఫుల్ గోల చేస్తుండే ఆ రోజు. బెలూన్స్తోని అట్లా ఆడుకుంటా అందరినీ ఎవరినైనా ఏమని అంటే కొట్టుకుంటా
మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది చేశాడు. సో అప్కమింగ్ కిట్టి పార్టీ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకసారి కిట్టి పార్టీ అయిపోయిన తర్వాత డ్రా అనేది తీస్తారనమాట. తీస్తే ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళది అట్లా నెక్స్ట్ మంత్కి అప్కమింగ్ అని పెడతామన్నమాట. ఇంకా టూ గ్రూప్సే ఉన్నాయి. సో ఈ అక్క వాళ్ళు అండ్ బిఫోర్ వాళ్ళు అనమాట. దాని తర్వాత మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ కిడ్డీ పార్టీలో ఎంతమంది ఉన్నామో ఆ గ్యాంగ్ అంతా గ్రూప్ అంతా ఫోటో అనేది దిగుతాము. కంపల్సరీగా ఒక 3-4 మెంబర్స్ యాబ్సెంట్ అవుతారు వాళ్ళకున్న కారణాల వల్ల. సో ఇలా మా కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ అనేది అయింది అనమాట. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది భద్రకాళి కిట్టి పార్టీ గ్రూప్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.